రంగానికి చెందిన పలువురు ప్రముఖులు ఇల్లు, ఆఫీసులపై ఐటీ దాడులైతే వ్యవహారం తీవ్ర సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ప్రధానంగా దిల్ రాజు, మైత్రి మూవీస్ నిర్మాతలు ఇటీవల ప్రకటించినట్లు చెబుతున్న పుష్ప 2 సంక్రాంతికి వస్తున్న సినిమాల కలెక్షన్ పైనే ఐటీ అధికారుల దృష్టి అనే చర్చ అయితే తెరపైకి వచ్చింది. దీంతో ఆ సినిమాల నిర్మాతలు ట్యాక్స్ కట్టిన సొమ్ముకు, పోస్టర్స్ లో చెబుతున్న కలెక్షన్ కు ఏమాత్రం పొంతన లేదనే కారణంతోనే ఆదాయపు పన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహించారనే ప్రచారం కూడా జరిగింది. ఈ సమయంలో ఈ దాడుల్లో 2020-21 మధ్య కాలానికి సంబంధించిన లెక్కల్లో తేడాలు కనిపించాయనే ప్రచారం కూడా వైరల్ గా మారింది. అవును, టాలీవుడ్ లో జరుగుతున్న ఐటీ దాడులు ఇండస్ట్రీలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో సంక్రాంతికి రిలీజ్ అయిన సినిమాలు అంటే పుష్ప 2కి సంబంధించిన నిర్మాతలే లక్ష్యంగా ఈ దాడులు అయితే జరుగుతున్నాయి అనే చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఓ ఎక్సెల్ షీట్ ని కూడా గుర్తించారని అంటున్నారు. ఈ దాడిలో ఓ కంపెనీకి సంబంధించిన వ్యక్తికి చెందిన ఫోన్లో 2020-21 కాలానికి సంబంధించిన లావాదేవీల రికార్డులు ఉన్న ఎక్సెల్ షీట్ ను ఐటీ అధికారులు అయితే గుర్తించారని, ఈ షీట్ లో పరిశ్రమలోని పలు ప్రముఖ కంపెనీల పేర్లు ఉన్నాయని, ఈ షీట్ ని బట్టి చూస్తే పెద్ద ఎత్తున డబ్బు అనధికారికంగా మార్పిడి జరుగుతున్నట్లయితే కనిపిస్తుందని భావిస్తున్నారట. మరి ఈ లెక్కలు బ్లాక్ టు వైట్ మార్పిడి ప్రక్రియలో భాగంగా జరిగిన వ్యవహారానికి సంబంధించినవి అయ్యుండొచ్చని అధికారులు అయితే భావిస్తున్నారు అంటున్నారు. మరి ఈ ఎక్సెల్ షీట్ లో ఉన్న లెక్కలు మొత్తం దాదాపు 80 కోట్ల వరకు ఉంటుందని, దీనిపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారని అంటున్నారు. ఈ ప్రచారం వాస్తవమే అయితే ఇది ఖచ్చితంగా బిగ్ బ్లాస్ట్ అయ్యే అవకాశాలున్నాయనే చర్చ కూడా జరుగుతోంది.